వచ్చారు, చాలా ఆనందం. మరి అందరికీ ఈ మహద్భాగ్యాన్ని అందుబాటులో ఉంచేందుకు మన మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి కొంత చేయూతనివ్వాలి. వీలైనంత మటుకు కింద కూర్చోగలిగే వాళ్ళు ఇక్కడ వచ్చి కింద కూర్చోండి. ఖాళీ ప్రదేశాలు లేకుండా వీలైనంత మటుకు దగ్గరగా ఒత్తుగా కూర్చోండి. కింద కూర్చోవడానికి అలవి లేని వాళ్ళు కుర్చీలలో కూర్చోండి. ఎందుకంటే ఈ ప్రథమ భాగ కార్యక్రమంలో చాలా మంది వెనక నిలబడి గమనిస్తున్నారట. వాళ్ళకు కూడా కూర్చునే అవకాశాన్ని అందజేద్దాం. रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं बालार्कसदृशाभासं रामदूतं नमाम्यहम्। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో సీతమ్మని దర్శించారు. అక్కడున్న శిశుపా వృక్షం యొక్క కొమ్మల నడుమ దాగి సీతమ్మని దర్శించి రామచంద్రుని లక్ష్మణ్ని నమస్కరించుకుని సీతమ్మ అనుగ్రహానికి నమస్కారం చేసుకున్నాడు. ఈ సమయంలో తెల్లవారుజాము సమయం. అప్పుడు లంకలో ప్రాతకాలపు సందళ్ళు వినిపిస్తున్నాయి. బ్రాహ్మీ ముహూర్తం యొక్క సందళ్ళు, వేద ఘోష వినబడుతున్నది. రావణాసురుడు నిద్ర లేచి కాలకృత్యములు తీర్చుకుని తాను బ్రాహ్మీ ముహూర్తంలో చేసిన పని ఏమిటి అంటే అంతఃపుర కాంతలతో కలిసి అశోకవనంలోకి ప్రవేశించాడు. రోజు అది దినచర్య ఇది కాదండి. ప్రాతకాలం నిద్ర ఇవ్వడం మాత్రం దినచర్య అనుకున్నది. అంటే అంత రాక్షసులకు కూడా కొన్ని మంచి పనులు ఉన్నాయి. అందువల్ల అంతకాలం విజయం సాధించగలిగాడు ఆ మహానుభావుడు కూడా. అయితే ఆ రోజు మాత్రం సీతమ్మను చూడడానికి వచ్చేట. ఇలాంటప్పుడు కొంచెం రామాయణంలో ఆగి ఆలోచించాలి. ఇక్కడ ఆ రోజు ఎందుకు రావాలి అంటే సందేశం తీసుకెళ్ళడానికి వచ్చాడు ఒక ఆయన. అందుకోసం ఆ రోజు ఈయన బయలుదేరాడు. తన సందేశం చెప్పడానికి కూడా ఇదే సమయం. మొన్న మనం చెప్పుకున్నాం జీవుడి వేదన. రావణాసురుడు అనే రాక్షసుడు లోపల జీవుడు మాత్రం జీవుల్లో ఒకడు. ఆయనకైనా రాముడికి సందేశం పప్పుకోవాలంటే ఇదే అవకాశం. హనుమంతుడు వచ్చాడని రావణుడికి తెలుసా అంటే తెలియక్కర్లేదు. జీవుడికి ఒక సందేశం అందుతుంది. దానితోనే తన సందేశం చెప్పుకోవాలన్నా ఇదే సమయమని రావణాసురుడు ఆ ప్రాతకాలం లేచి అలంకరించుకుని అంతఃపుర స్త్రీలతో కలిసి సీతమ్మ ఉన్న చోటుకు వచ్చాడు. ఎప్పుడైతే ఆ విధంగా రావణాసురుడు వచ్చాడో అసలే ముడుచుకు కూర్చున్న సీతమ్మ భయంతో మరింత ముడుచుకుని ఆ వృక్షపు మూలానికి అంటుకున్నట్లుగా వెనక్కి జరిగింది. చుట్టూ రాక్షస కాంతలు ఉన్నారు. ఆ రావణాసుడికి దృశ్యములు కనబడడానికి ఇంకా తెల్లవారి చీకట్లో దృశ్యాలు కనిపించట్లేదు కనుక ఆ చుట్టూ ఉన్నటువంటి కాంతలు కరదీపులు పట్టుకున్నారు చేతిలో, దివిటీలు అవి పట్టుకుని చూపిస్తున్నారు ఆ చోటుని. అది చూస్తూ రావణాసురుడు కాసేపు మౌనంగా గమనించి తర్వాత ఆమె వణుకుతూ వెనక్కి వెళ్ళడానికి గమనించి నువ్వు ఎందుకు అలా దిగులు పడుతూ కూర్చున్నావు? నీలాంటి ఆమె ఈ విధంగా దుఃఖపడుతూ ఉండరాదు సుమా అంటున్నాడు. నిజానికి రావణాసురుడు కాముకుల్లా మాట్లాడుతున్నప్పటికీ వాడి జీవుడి వేదన కూడా ఇందులో ధ్వనిస్తూ ఉంటుందని. నీలాంటి ఆమె ఇలా మలిన వస్త్రములతో ఉంటూ దుఃఖితురాలే ఉండరాదు. అన్ని రకముల అలంకారములు ధరించి నువ్వు ప్రాసాదములు ఉంటూ ఏలుకోవాలి అన్నాడు. ఒక విధంగా నిజంగా సత్యమే. ఆవిడ మహాలక్ష్మి, ఆవిడ దుఃఖంలో ఉండకూడదు. అన్ని అలంకారాలు ధరించి లోకాన్ని నిలవలసిన తల్లి. ఇది తెలిసి అంటున్నాడు అనడానికి లేదండి. తెలియక అన్న జీవుడిలో సంస్కారం అందులో కనబడుతున్నది. ఈ విధంగా మాట్లాడుతూ స్త్రీరత్న స్వయం భూక్కులు గాత్రేషు భూషణం. నువ్వు స్త్రీ రత్నానికి మామూలు స్త్రీలు కాదు.
అలాంటి నువ్వు అన్ని అలంకారములు దాల్చకుండా ఇలా దుఃఖపడ్డం అనేది కూడదు సుమా. పైగా నువ్వు ఒక్కసారి అంగీకరించి వస్తే మొత్తం లంకకి నేను రాణిని చేస్తాను. నా దగ్గరున్న పట్టమహిషి మొదలుకొని సర్వకాంతలు నిన్ను సేవించుకుంటాయి. ఎలాగంటే శ్రియం అప్సరసో యథా, ఇది ఉదాహరణ వాడాడు. అప్సరసలందరూ లక్ష్మీదేవిని ఎలా సేవించుకుంటారో మొత్తం నా కాంతలందరూ నిన్ను ఎలా సేవించుకుంటారు. దాసీభూత సమస్త దేవవనిత అన్న భావాన్ని ధ్వనింపజేస్తున్నాడు. పైగా నువ్వు నన్ను స్వీకరించినట్లయితే, పట్టపురాణి అయినట్లయితే జనకులకి ఈ భూమిని అంతటిని జయించి ఇస్తాను. అంటే పుట్టింటి వైపు కొంచెం ఆశ చూపిస్తే ఉంటుందని. అలాంటి పాప సంస్కారాలు వాడి తర్వాత మాట్లాడుతూ రమస్వ భుక్ష భోగ, చక్కగా వచ్చే లంకలో ఉన్నటువంటి భోగములను అనుభవించు, నాతో పాటు విహరించు. నువ్వు రాముడు రాముడు అనే బైరాజుడి గురించి ఆలోచిస్తున్నావే, అసలు ఇన్ని నెలలైంది నువ్వు వచ్చి, 10 నెలలైంది నువ్వు ఇక్కడికి వచ్చి. అసలు రాముడు జాడైనా తెలిసిందా? నాకు తెలిసి ఆ రాముడు బ్రతికు ఉన్నాడని నాకు అనిపించట్లేదు. ఇంకా ఆలోచిస్తే రాముడు ఏ విధంగా గొప్పవాడో చెప్పు. ఎలా చూసినా నాతో సరిపోతాడా అన్నాడు. అది మాత్రం నిజమే, ఎలా చూసినా ఈతో కలిసి సరిపోయింది. నరామస్తపసాదేవి నబలేన విక్రమహీన ధనేన మయాతుల్య తేజసా యశసాపి వా. తపస్సులో గాని, బలంలో గాని, విక్రమంలో గాని, తేజస్సులో గాని, పరాక్రమంలో గాని అతడు నాతో సమానుడు కాడు. అందుకు నువ్వు అన్నీ విడిచిపెట్టి మొత్తం ఆ లంకలో ఉన్న భోగములను నువ్వే అనుభవించు. పిబ బిఘర రమస్వ భుక్ష భోగాం ధన నిశ్చయం ప్రదిశామి మేదినించ మహిళలనే. పదములు ఎలా ఉన్నాయి చూడండి, అతను తాగిన వాడు తరబడినట్టుగా ఉన్న పదాలు. మహిళలనే యథాసుఖంతం తైత సమేచ్చ లలంతు బాంధవాస్తే. చక్కగుండి హాయిగా ఆనందించగా ఈ దుఃఖం ఏమిటి చెప్పు అనగానే ఆ తల్లి మాట్లాడుతుంది. ఆ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతుందంటే తృణమంతరత కృత్వా ప్రత్యవాత శుచిస్మిత. ఆ తల్లి చేతిలో గడ్డి పరకను అడ్డం పెట్టుకుని మాట్లాడుతుంది. మర్యాదలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఒక రాజ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పతివ్రత పరపురుషులతో మాట్లాడేటప్పుడు అడ్డు ఉండాలి. ఇక్కడ అడ్డుకు అవకాశం లేదు కనుక ఆ దోషం పోవడానికే ఆ తల్లి ఆ గడ్డిని అడ్డం పెట్టుకుంది. అంతేకాదు నువ్వు దీనికంటే నీచమైన వాడురా అని చెప్పడం మరొక సంకేతం. అక్కడ ఇంకొక భావం చెప్తారు పెద్దరిగా, ఎప్పుడైనా వినరాని విన్నా, అనరానివి అన్నా, కనరానివి కన్నా దోషం పోవాలంటే గరికని ముట్టుకుంటే ఆ దోషం పోతుంది. సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్ననాశిని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుషపరి. వేదంలో దూర్వాసూక్తం అని చెప్పారు. దూర్వములు దైవికమైనది. అందుకే ప్రాతకాలంలో తొలిదేవుడైన గణపతికి ఆ గరికలతో పూజ చేస్తే చాలండి మన జన్మ ధన్యమవుతుంది. ఇక్కడ పాపాలన్నీ పోగొడతాయి. గరికలకు అంత శక్తి ఉంది. అందుకు వినరానివి మాటలు రావణుడు నోట విన్నదావిడ అధర్మమైన పలుకులు. ఆ దోషం పోవడానికే గరికను పట్టుకుంది అని కొందరు వ్యాఖ్యానించారు. ఎలాగైనప్పటికీ ఒక ఔచిత్యం ఉంది అమ్మవారు ఆ తృణం పట్టుకోవడం. మాటలు ఎంత చక్కగా మాట్లాడుతుందంటే ఆ తల్లి, నాహ మౌపయికి భార్య పరభార్య సతీతవ. తల్లి తల్లిలాగానే మాట్లాడుతుందండి. ఇక్కడ నేను నీకు భార్యని కాను, నేను నీకు పరకాంతని. పరకాంతని కోరడం అనేది దోషం. ఎందుకంటే నీకు భార్యలు ఉన్నారు కదా, నీ భార్య ఇతర పురుషులకి పరకాంతలు. వాడు కానీ నీ భార్యను కోరితే నీ మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. సాత్వికంగా చెప్తుంది కానీ రాక్షసుడికి ఆ ధోరణ సరిపోతుంది, వేరే విషయం. సాత్వికంగా నా కష్టం నీకే వస్తే అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ ఇలాంటి మాటలు రాక్షసులు చలించరండి. కానీ అమ్మ తన యొక్క మృదు దయాస్వభావంతో అలాగే మాట్లాడుతుంది. అంతేకాదు నీ లంకలో ఒక్క సత్పురుషుడు కూడా లేడా అని అడిగింది. నెమ్మదిగా మాట ఎలా పెంచుతుందో చూడండి. ఇక సంతో నవాసంతి సతో నాను వర్తసే. నీ రాజ్యం మొత్తం సత్పురుషులు లేరా అంటే, రాజు ఏదైనా పొరపాటు చేస్తే అతన్ని హెచ్చరించి సరైన మార్గంలో మళ్లించేటువంటి సత్పురుషులు మంత్రులుగా ఉండాలి. నీకు అలాంటి మంత్రులు లేరా, సత్పురుషులు లేరా? ఉన్న వారి మాట పెడితే పెడతావా? అలా ప్రవర్తిస్తున్నావా? వాళ్ళు చెప్పినా నువ్వు వినలేదు అంటే రాక్షసానాం అభావాయ. నువ్వు నీ రాక్షస వంశం మొత్తం నాశనం అవడానికి గాను నువ్వు సిద్ధమయ్యావో తెలుస్తుంది. ఇక్కడ మంచి మాట చెవిని పెట్టలేదు అంటే నాశనానికి దినముల దగ్గరికి వచ్చేది అర్థం. శక్ష్యాలోభయతున్నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. సీతా కళ్యాణ ఘట్టం నాడు చెప్పిన వాక్యం గుర్తుంచుంటుంది. ఇక్కడ సీతమ్మ చెప్తుంది, ఇక్కడ నువ్వు ఐశ్వర్యము ధనము ఇతర భోగములు చూపించి నన్ను లోభింపజేయలేదు సుమా, నన్ను మోహింపజేయలేవు. నన్ను రాముని నుంచి నువ్వు వేరు చేయలేవు. రామునికి నేను ఎటువంటి దానంటే సూర్యునికి కాంతి ఎలాగో రామునికి నేను అలాగా. ఎంత అద్భుతమైన ఉపమానవుతుంది. కాంతిని సూర్యుడి నుంచి వేరు చేయలేవు, నన్ను రాముడి నుంచి వేరు చేయలేవు. సాధు రావణ రామేణ మాం సమాన దుఃఖిత. నీకు మేలు జరుగుగాక.
నాయనా నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, అప్పుడు నీకు మేలు జరుగుగాక. అంతేగాని నువ్వు కానీ మాట వినకపోతే ప్రమాదం నీకే జరుగుతుంది సుమా. నీకు చిన్న సందేహం ఉండవచ్చు, పొరపాటును తెచ్చాను కానీ ఇప్పుడు తిరిగి నేను రాముడికి అప్పగిస్తే రాముడు క్షమిస్తాడా? ఇప్పుడు అప్పగించావు సరే, ఎన్నాళ్ళు ఎందుకు వేధించావు, ఎందుకు అపహరించావనంటే అందుకు భయపడుతున్నావేమో. కానీ ఒక్కసారి తప్పు తెలుసుకున్న పాదాల మీద పడితే వెంటనే క్షమిస్తాడు నా స్వామి. కాబట్టి నువ్వు శరణాగత వత్సలుడైన రామచంద్రమూర్తికి నన్ను అప్పగించి క్షమం కావట్టు. ఈ మాట తప్పు చేసినా తెలుసుకుని లెంపలు వేసుకుని శరణ వేడితే అనుగ్రహిస్తాడు స్వామి అని చెప్పడం మనకే. ఎన్ని దోషాలైనా క్షమించేటువంటి స్వభావం భగవంతుడికి ఉంది అనేటువంటి అంశం. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. అతడు శరణాగత వత్సలుడు, ధర్మజ్ఞుడు. ప్రసాదయస్వత్వం చైనం శరణాగత వత్సలం. అలాంటి శరణాగత వత్సలుకి నన్ను ఇచ్చి నువ్వు కాపాడుకో. ఇది మెత్తగా చెప్పట్లేదమ్మా. ఒకవేళ నువ్వు అప్పగించలేదనుకో సర్వనాశనమైపోతావు, జాగ్రత్త అని మృదువుగా మాట్లాడిందా, ఎంత గట్టిగా మాట్లాడుతుందో చూడండి. సీతమ్మని పరిశీలించాలి. సీతమ్మ అనగానే మన జుట్టు వెరబోసుకుని చెట్టు కింద ఏడ్చేటువంటి చిత్రమే గుర్తొస్తుంది అందరికీ. ఎందుకంటే అలా చేసే మన టీవీలు సినిమాలు కలిసి. కానీ సీతమ్మ అంతా బలిష్టమైన వ్యక్తిత్వం ఎవరు కనబడరండి. స్ట్రాంగ్ అండ్ స్టబల్ అన్నాడు, సామాన్యురాలు కాదు, గొప్ప వ్యక్తిత్వం. అని సీతమ్మ ఎప్పుడు అబల కాదు, సబల. అలా పరిశీలించాలి. ఒక్కటి ఊహించండి, ఇక్కడ తన వాళ్ళు ఎవ్వరూ లేరు, అక్కడ పరాయి చోటు. ఎవరో ఉన్నారు, రక్షిస్తారని ధైర్యం లేదు. 10 ఏళ్ళైంది స్వామి నుంచి జాగ్రత్త లేట్లేదు. అయినప్పటికీ ఎంత దృఢంగా మాట్లాడుతుందో చూడండి. బాబు నన్ను వదిలిపెట్టే బతిమలాడడం లేదు ఇక్కడ. ఎంత దృఢంగా మాట్లాడుతుందో పరిశీలించండి. అలాంటి దృఢమైన వ్యక్తిత్వం అలవాటు చేసుకోవాలి. అందుకే భారతీయ స్త్రీలకు సీతమ్మ ఆదర్శం కావాలంటాడు స్వామి వివేకానంద. దృఢమైన వ్యక్తిత్వం. పైగా నువ్వు కానీ నాకు రామచంద్రమూర్తికి అప్పగించలేదు అనుకో, నన్ను అపనిష్యతి మాం భక్త త్వత్తశీఘ్రవరిందమ అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణు స్త్రీభిరవక్రమై. నువ్వు నన్ను రామునికి అప్పగించకపోతే రాముడు నిన్ను నీ వారిని సంహరించి నన్ను తీసుకెళ్తాడు. ఎలాగంటే త్రివిక్రముడైన విష్ణువు అసురుల వద్ద ఉన్న లక్ష్మిని ఎలా తీసుకున్నాడు అలాగా. అంటే త్రివిక్రముడైన విష్ణువే రాముడు, నేనే లక్ష్మిని, నువ్వే అసురుడు అన్న భావం ఇందులో ధరింపజేసింది ఆ తల్లి. పైగా నువ్వు ఇంద్రుడి నుంచి తప్పించుకోవచ్చు, కుబేరుడి నుంచి, యముడి నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ రాముడు ఎవడిని సంహరించదలుచుకున్నాడో వాడిని ఎవడు రక్షించలేడు. ఈ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి. రాముడు ఎవరిని సంహరించదలుచుకున్నాడో వాడిని ఎవరు రక్షించలేడు. దీనిలోనే మరొక భావం దాగి ఉన్నది. రాముడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వారిని ఎవరు బాధించలేరు. అది దీనిలో ఎప్పుడైతే అమ్మ విధంగా చెప్పిందో వీడికి మహాపాపం వచ్చింది రాక్షసుడికి. అంటున్నాడు, యథా యథా సంత్వయిత వస్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. ఎంత ఖాళీ మాటలు నువ్వు వాడేవు నువ్వు. నిజానికి నేను మెత్తమెత్తగా మాట్లాడుతున్నంతసేపు నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు. సహజంలే, స్త్రీల దగ్గర ప్రియంగా మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళు మరింత పిలుచుకుపోతూ ఉంటారు. అందుకే అంటారు కామం చెడ్డది గుడ్డిది అని. లేకపోతే నువ్వన్న ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి నేను చంపాలి. అయినా చంపకుండా విడిచిపెట్టానంటే నీపై ఉన్నటువంటి మోహం చేత నేను విడిచిపెడుతున్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. నీకు 2 నెలల గడువు ఇస్తున్నాను. ఈ 2 నెలలలో మనసు మార్చుకుని నువ్వు అంతఃపురానికి వస్తే సరే, లేదా 2 నెలలు దాటిన వెంటనే నిన్ను మా రాక్షస స్త్రీలు వంటశాలకు తీసుకువెళ్తారు. మహానసం అంటే వంటశాల. ఎందుకు తీసుకెళ్తారంటే ప్రాతరసనార్థం, బ్రేక్ఫాస్ట్ నిన్ను వండుతారని చెప్పాడు. ప్రాతరసనం అంటే పొద్దునపూడి భోజనం, ప్రాతరసనార్థం మీరు వండుతారు. కనుక 2 నెలల గడువు అన్నట్ట. ఈ 2 నెలల గడువు నొక్కి చెప్తున్నాడు. పైన ఆయన వింటున్నాడు. అంటే 2 నెలలు అన్నమాట నీ లైఫ్. ఇంకా అంటే స్వామి 2 నెలలు వచ్చి తీసుకుపోవయ్యా, ఇంకా ఎంతకాలం అని సందేశం విన్నాడేమో పైన ఉన్నవాడు. సరే, మొత్తానికి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, పైగా మాట్లాడుతూ మీదకు వస్తున్నట్ట. అప్పుడు సీతమ్మ చూసిందని. ఇక్కడ సీతమ్మ చూసి దృఢంగా మాట్లాడింది. అంత ధైర్యం ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందండి? అంత ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం ఎలా వచ్చింది? దీనికి అద్భుతమైన సమాధానం చెప్తున్నాడు వాల్మీకి. అంత సమయంలో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడిందంటే ధర్మము వల్ల వచ్చిన ధైర్యము అన్నాడు వాల్మీకి. గొప్ప మాట. ప్రపంచ నాగరికతకి రామాయణకర్త ఇచ్చిన గొప్ప సందేశం ఇక్కడ. ధర్మం వల్ల వచ్చిన ధైర్యంతో మాట్లాడుతుందా. అంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఎలాంటి ఆపత్కాలంలో అయినా తగిన ధైర్యం ధర్మం ఇస్తుంది. ఉవాతాత్మహితం వాక్యం వృత్త సౌందర్య గర్విత. ఇది అన్నాడు ఇక్కడ వాల్మీకి. వృత్త సౌందర్య గర్విత. వృత్తం అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ వల్ల వచ్చినటువంటి బలంతో మాట్లాడింది అమ్మవారు అన్నాడు.
రావణుడి దగ్గర అది లేదు. ఏది ధర్మము క్యారెక్టర్ లేదు. అందుకే సీతమ్మ మన కళ్ళెర్ర చేయగానే వెనక్కి వెళ్ళండి. వాడి రాజ్యం వాడి బలగం అయినా వాడు అనుకుంటున్నాం కేవల స్త్రీమూర్తి ఎర్రగా చూస్తే వెనక్కి వెళ్ళాడు. ధర్మానుకున్న బలం అది. అప్పుడు అంటుంది, ఏమిటలా మీదకు వస్తున్నావు, బ్రతికి బట్ట కట్టాలని లేదా, నేను చూస్తూ కూర్చున్నాను అనుకుంటున్నావే కానీ నేను చూడాల్సిన విధంగా చూడలేదు. నేను ఒక్కసారి తలంచుకుంటే నేను భస్మం చేయగలను, జాగ్రత్త. అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలయన్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నిన్ను తగలబెట్టగలిగే తేజస్సు నా దగ్గర ఉన్నది. కానీ అసందేశాత్తు రామస్య, రాముని సందేశం రాలేదు కనుక నేను తగలబెట్టట్లేదు. ఎందుకంటే నేను తొందరపడి నేను తగలబెడితే తర్వాత రాముడు వచ్చి అంత పనిచేసావు, నాకు తెలియదు అనుకున్నావా ఎలా పట్టాలో, నా ప్లాన్ నాకుంది, నువ్వులో తొందరపడ్డా. వీడు మొత్తం లంకతో సహా తగలబెట్టాలనుకున్నాడేమో ఆయన. అందుకు ఆయన సందేశం రాలేదు కనుక కోరుకున్నాను. 2 తపశ్చానుపాలయన్, నిన్ను తగలబెడితే నా తపస్సు ఖర్చు అవుతుంది. అవతల వాడిని మనం శాపంతోనో శక్తితోనో దెబ్బతీస్తే మన తపస్సు పోతుంది. అందుకు అనవసరంగా నా తపస్సు ఎందుకు ఖర్చు చేసుకోవడం, అందుకు నేను ఆ పని చేయలేదు అని. పైగా ఇలా రాక్షసంగా చూస్తూ నీ కళ్ళు ఇంకా రాలిపడలేదే, నీ ప్రాణాలు ఇంకా ఉన్నాయే, ఇంకా నేను దయతో చూస్తుండడం వల్ల అన్నది ఆ తల్లి. ఎంత కఠినంగా మాట్లాడింది చూసి పైన అనుకుంటున్నాడు హనుమంతుడు, ఎవరిమే ఇవి నిజానికి దీనురాలు అనుకున్నానే కానీ ఇవి ధీరురాలు అనుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు హనుమంతుడు సీతమ్మను చూస్తున్నాడు. సీతమ్మ ఎలా ఉన్నదంటే ఆకృతి రామచంద్ర విరాకృతి, కన్బమతీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశిక మందు రామ దేహాకృతి, సర్వదేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా. ఆవిడ ఎలా ఉందో వర్ణిస్తున్నారు విశ్వనాథ. ఆకృతి రామచంద్ర విరహాకృతి, రామచంద్రుడిపై విరహమంతా ఒక రూపం ధరించిందా అన్నట్టుంది సీతమ్మ. అంటే రాముని గురించి ఆలోచిస్తూ విలపిస్తూ ఉండడం రాముని విరహం యొక్క సాకారం, ఎంబోడిమెంట్ ఆఫ్ రామ విరహం. అలా ఉంది సీతమ్మ. అంతేకాదు కన్బమతీయుడు స్వామి చాపాకృతి, కనుబొమలు ఎలా ఉన్నాయంటే రామచంద్రమూర్తి ధనుస్సులా ఉన్నాయట. ధనుస్సును సాధారణంగా కనుబొమలతో పోల్చడం కవి సమయం, అలంకార శాస్త్రంలో కనబడుతుంది. ధనుస్సు పైకి ఇలా వచ్చి కిందకి దిగి మళ్ళీ పైకి వస్తుంది. అంతే కనుబొమలు అలాగే ఉన్నాయట. అమ్మ కనుబొమలు ముడివేసి చూస్తుంది కదా, అది ఎలా ఉన్నదంటే రాముని ధనుస్సులా కనబడ్డాయట. దీని అర్థం ఏంటంటే అమ్మ కనుబొమలు ముడివేస్తే రాముడు ధనుస్సు ఎక్కువ పెడతాడు, అది తెలుసుకోవచ్చు. పైగా ఇంత మాట్లాడుతోంది కానీ దయ ఉంది కండి ఆ తల్లికి. కన్నులం ప్రభు కృపాకృతి, అమ్మ కళ్ళలో కనబడుతున్న దయ ఎవరిదంటే రాముడి దయ అమ్మ కళ్ళలో కనబడుతుంది. ఎంత అద్భుతమైన మాట ఇది. నిజానికి ఎంతో తత్వశాస్త్రం తెలిస్తే కానీ ఇలా రాయలేరండి. అమ్మవారు ఎవరంటే అయ్యవారి ఎక్స్ప్రెషన్, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ భగవంతుడైన పరమేశ్వరుడు యొక్క వ్యక్తీకరణే శక్తి, మరొకటి కాదు. కనుక అమ్మ వల్ల వ్యక్తమవుతున్నదంతా రాముని యొక్క శక్తి. అందుకు అమ్మ కన్నుల్లో రాముడి దయ కనబడుతుంది. ఎంత లోతైన వర్ణన. కన్నులను ప్రభు కృపాకృతి, కైశిక మందు రామ దేహాకృతి. ఆ నల్లని ఒత్తైన జుట్టులో రాముడి దేహం కనబడింది. అంటే నీలమైనటువంటి శరీరం కనుక రాముడిది. అంతేకాదండి, పురుషుడు ఆయుష్ స్త్రీ జుట్టును ఆశ్రయించుకుని ఉంటుంది అంట. అందుకే అక్కడ కత్తిరి పెట్టకూడదు అంట. నేను ఎక్కువ మాట్లాడు. మొత్తానికి నన్ను నా మీద కోపంగా చూడదు, ఋషులు వాళ్ళ మీద కోపగించుకుంటే మన క్షేమం కాదు. ధర్మాన్ని అనుసరించకపోతే ఒకటే పాపం, అనుసరించకపోవడమే ధర్మం అని వాదిస్తే 2 పాపాలు. కనుక 2వ పాపమైనా చేయకుండా ఉంటే చాలా మంచిది. అలా ఉందయ్యా ఆమె జుట్టు అంటే కైశిక మందు రామదేహాకృతి, సర్వదేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, కూర్చున్న తీరు బట్టి వారు ఏ ప్రాంతం వారు, ఎక్కడి వారు, ధర్మం అంటే తెలిసిపోతుంటారు. ఆవిడ దిక్కుకు కూర్చోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే రాఘవుల ఇంటి కోడలు ఎలా ఉండాలి అలా ఉన్నదండి ఇక్కడ. పైగా రాఘవుల ధర్మం ఎలా ఉంటుంది, ఆర్డర్లీగా సిమెట్రికల్గా చక్కగా ఉంటుంది రాఘవుల ధర్మం. అలా అమ్మవారి ఆకృతి తీర్చిదిద్దినట్లు రాఘవ వంశమౌళి ధర్మాకృతి, రామచంద్రమూర్తి ధర్మంలా ఉంది ఆవిడ. కూర్చున్న తీరు ఎలా ఉన్నదంటే కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా, రాముడి ప్రతిజ్ఞలా కూర్చుంది ఆవిడ. ఉపమానం ఎంత దగ్గర చెప్పారండి. రాముడి ప్రతిజ్ఞ అంటే స్టబర్, దృఢ ప్రతిజ్ఞ అంటారు రాముడిది. అలా దృఢంగా కూర్చుంది. దృఢంగా కూర్చుని మాట్లాడుతోంది ఆ తల్లి. ఎంత అందమైన పద్యం ఇచ్చారు విశ్వనాథ అంటే తెలుగులో. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బమతీలు స్వామి చాపాకృతి, కన్నులను ప్రభు కృపాకృతి, సర్వదేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి, కైశిక మందు రామ దేహాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా.
కూర్చొని మాట్లాడుతుంది. పైగా రక్కసి రావణాసుడితో అంటూ సీతమ్మ, రక్కసి మీది మీదికి రాకుము కాకుము బుద్ధి ప్రోవుగా ఎక్కడి కట్లు వచ్చెదవు నేనెవరన్ రఘురాజు కొడలు పిక్కమగమ్ముతోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రతా మహిమయున్నది శాప సమర్థమిచ్చటం. ఇది ఏడుస్తూ కూర్చున్నాను చేతకాడదాని అనుకున్నావేమో, తగలబడతాను జాగ్రత్త. అలా మాట్లాడేటప్పటికల్లా అంత రావణాసురుడు 2 నెలలు గడువు పెట్టాడు. ఆ పక్కనున్న స్త్రీలు వెనక్కి లాగితే మళ్ళీ 2 నెలలు అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. పైగా రాక్షస స్త్రీలు గట్టిగా హెచ్చరించాడు, మీరు నయాన్నో భయాన్నో ఏం చేస్తారో తెలీదు, ఇవి మనసు మార్చండి అని వెళ్ళిపోయాడు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే. ఇంతకాలం వాళ్ళకు క్రూరత్వం సహజం రాక్షసులకి, కానీ ఇంతకాలం రావణుడు తెచ్చినటువంటి ఆవిడ కనుక మౌనంగా నోరు పట్టు కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన మీ ఇష్టం వెళ్ళిపోయాడు కదా, ఇంకా విజృంభించారండి. ఒక్కొక్కరు ఇంకా భయంకరంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమి నీకు ఆనలేదా మా రాజు, నీకు మానవుడే గొప్పవాడు అనిపిస్తున్నావా? ఆ రాజున్నాడే రావణాసుడు సామాన్యుడు కాదు, బ్రహ్మ నుంచి 4వ తరం వాడు. బ్రహ్మ యొక్క మానసపుత్రుడు పులస్త్యుడు, పులస్త్య బ్రహ్మ యొక్క పుత్రుడు విశ్రవసో బ్రహ్మ, ఆయన పుత్రుడు వీడు. బ్రహ్మ నుంచి 4వ తరం వాడు సరిగ్గా. పైగా ఇప్పటికి ఎన్నేళ్ళు అయిందో ఇప్పటికీ ఆయన నిత్య యౌవనుడే. ఏడాదికోసారి వసంతం వచ్చి ఈయన్ని చూసి అసూయపడి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వసంతం ఏడాదికి 2 ఏళ్ళే అల్పాయుష్కుడు. వీడికి నిత్య యవ్వనం, నిత్య వసంతుడు. వీడు ఎప్పుడూ యవ్వనమే, వీడికి శిశిరం లేదు, వృద్ధాప్యం లేదు. అలాంటి వాడు ఇంత గొప్ప సంపద, ఇంత గొప్ప ఆయుష్, దేవతలను కూడా పరాక్రాంతం చేసుకున్నటువంటి పరాక్రమము, ప్రభుత్వము కలిగినటువంటి మా రావణాసురుడు నీకు ఆనలేదు. రాజ్యహీనుడై దీనుడై అడవులు పాలైనటువంటి అతడే నీ గొప్పవాడు అనిపించాడా అని నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. కొంతసేపటి వరకు మౌనంగా ఉన్నటువంటి తల్లి ఇంకా ఆపుకోలేక ఒక మాట అంటుందండి. ఇక్కడ ఈ తల్లి అన్న మాట చాలా విశేషమైన మాట చెప్తారు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు. దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త నాకు గురుస్థానము. గురుస్థానం అంటే గౌరవస్థానం, గౌరవం చేసేవాడు. రామునికి నాకు ఉన్న అనుబంధం ఎలాంటిదంటే అంటూ ఇక్కడ 10 మంది దంపతుల పేర్లు చెప్తుంది అమ్మవారు. ఇది నిజానికి ఒక అత్యద్భుతమైన మంత్రరాశి అని చెప్పుకోవాలి. ఇక్కడ దివ్య దాంపత్యాన్ని వర్ణిస్తోంది ఇక్కడ తల్లి. ఈ శ్లోకం మనం గట్టిగా పట్టుకున్నా దాంపత్య ధర్మం క్షేమంగా ఉంటుంది అని భావించాలి. తం నిత్యమరుణక్తాస్మి యథా సూర్యం సువర్చలా యథా శచీ మహాభాగ చక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్ఠం చ రోహిణీ శశనం యథ లోపాముద్రా యథాగస్త్యం సుకన్యాచ్యవనం యథ సావిత్రి సత్యవంతం చ కపిలం శ్రీమతి యథ సౌదాసం మదయంతి వా కేశిని సకరం యథ నైషధం దమయంతి వ భైమి పతిమనువ్రత తథా విక్ష్వాకువరం రామం పతిమనువ్రత. శ్లోకంలో ఎందరిని చెప్పిందో చూడండి. క్రమాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. సూర్యుడికి కాంతి ఎలాగో, ఇంద్రునికి శచీదేవి ఎలాగో, వశిష్ఠునికి అరుంధతి ఎలాగో, చంద్రునికి రోహిణి ఎలాగో, అగస్త్యునికి లోపాముద్ర ఎలాగో, చ్యవనునికి సుకన్య ఏ విధముగా ఉన్నదో, సత్యవంతునికి సావిత్రీదేవి ఎలాగో, కపిలునికి శ్రీమతి ఎలాగో, సౌదాసునికి మదయంతి ఎలాగో, సగరునికి కేసిని ఎలాగో, నలచక్రవర్తికి దమయంతి ఎలాగో, రామునికి నేను అలాగా. ఈ మాట చెప్పడం ఉద్దేశం ఏంటంటే దాంపత్య ధర్మం అనేది ఒక పరంపరాగతమైన సద్ధర్మము. అది దేవతలు మొదలుకొని ఋషులు మొదలుకొని రాజర్షుల వరకు వచ్చింది. అందుకే దేవతలను చెప్పేటప్పుడు సూర్యుడు చంద్రుడు మొదలుపెట్టింది ఆ తల్లి. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవదంపతులు. ఆ తర్వాత అగస్త్యుడు లోపాముద్ర సుకన్య చ్యవనులు వశిష్ఠుడు అరుంధతి చెప్పడంలో ఋషి దంపతులు. ఆ తర్వాత నలచక్రవర్తి దమయంతి ఇవన్నీ చెప్పడంలో రాజదంపతులు. అలాగే దేవ ఋషి రాజదంపతులు వీళ్ళందరూ ఏకపత్ని వ్రతులు మహాపతి వ్రతులు. అలాంటి వాళ్ళని మొత్తం చెప్పి వారెలాగో నేను అలాగే అంటే ఒక సనాతనమైన పరంపరాగతమైన దాంపత్య ధర్మానికి మేము ఇరువురము ప్రతీకరము. చక్కగా చెప్పింది కానీ చుట్టూ ఉన్నవాళ్ళు చక్కగా లేరు, వాళ్ళకి అర్థం కాదు. ఇది వెంటనే ఒక ఆవిడ వెక్కిలిగా నవ్వి అన్ని లిస్ట్ చెప్పగానే రావణుడికి మందోదరి ఎలాగో అని చెప్పలేదే అంటే వీళ్ళకి అర్థం కాలేదన్నమాట అన్న విషయం వాడికి అర్థమైంది. అప్పుడు ఒక మాట అనుకుంది, సంస్కృత విహీనులకు మహార్థంబు ఉపదేశించుటలోని అవైదికత్వము స్మరించి మిన్నకుండే. ఇది రాశారెడ్డి విశ్వనాథ్ గారు గొప్ప మాట చెప్పారు. సంస్కారం లేని వాళ్ళకి గొప్ప విషయం చెప్పడమే తప్పు అని చెప్పి నోరు మూసుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం, నోరు మూసుకోగానే వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడడం మొదలుపెట్టారు. నిన్ను ఇలా మంచి మాటలతో లాభం లేదు, నిన్ను చంపేస్తే బెటర్.
పైగా ముక్కలు ముక్కల కోసం వండుతారు మా వాళ్ళు తెలుసా. ఎలాగంటే ఇంకా వర్ణించడం మొదలుపెట్టారండి. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆవిడ సహించి ఊరుకున్నది. పైగా నిన్ను తినేయాలి. నిన్ను ఎలా తినాలి అంటే చేతిలో కత్తి పట్టుకుని నాలుగు బయటకు చాచి, ఈ నాలుగు చూసావా అని ఒక రాక్షసి అంత ఉందా నాలిక. ఇది మృత్యుదేవత కోసం ప్రయాణిస్తున్న పడవలో తెరచాపలాంటి. ఈ నాలుగు చూస్తే మృత్యుదేవత కనబడా, నిన్ను మొక్కలు చేస్తా, తినేస్తా అన్నది. వెంటనే అక్కడ నిద్రపోతున్న కావిళ్ళు లేచి మిమ్మల్ని మీరు తినండి, ఎవరు నన్ను తినండి. అంతేగాని ఆవిడ్ని కాదన్నా. ఇదేమిటి మన వైపు ఉంటూ నువ్వు ఆవిడ వైపు మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడలేదే అంటే పడుకున్నానని చెప్పింది. వెంటనే లేదు చెప్పింది, మీరు చేస్తున్న తప్పు సుమా, ఈవిడ్ని కానీ మీరు ఏమేనంటే మీకు వెతుండదు అని. ఇదేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే కూర్చోండి, నాకు ఇప్పుడు కళ వచ్చింది చెప్తాను. వాళ్ళు కూర్చున్నారు. ముందు కళ తర్వాత చెప్తాను, కళ రిజల్ట్ ముందు చెప్తాను. ఏమిటా రిజల్ట్ అంటే కళ ఫలితం ఏంటంటే ఈవిడి గారి భర్తకి జయం, మన రాజుగారికి అపజయం, లంకకి నాశనం. ఇది ఆ కళ యొక్క ఫలము. ఇక్కడ దీన్ని బట్టి స్వప్నం గురించి కొంచెం విషయం వచ్చింది. ఇక్కడ అనేక మంది యువతులు ఉన్నారు కనుక మీరేనా పరిశోధించండి. మనకి స్వప్నం గురించి ఒక శాస్త్రం ఉంది. స్వప్నాల గురించి వాటి యొక్క మనస్తత్వ శాస్త్రం గురించి మొట్టమొదటి చెప్పిన వాళ్ళు ఎవరంటే తడుముకోకుండా ఒక మాట వస్తుంది, ఫ్రాయిడ్ కదా. దీన్ని బట్టి మన సంస్కృతిని మనం ఎంత విస్మరించామో దీన్ని బట్టి తెలుసుకోండి. మన సర్వశాస్త్రాలకి ఆలయ ఋషులు ఉన్నారు కానీ శాస్త్రాలు మనం అనుకోం, చదవకుండా ఒక డెసిషన్కి వస్తూ ఉండాలి. అది వచ్చింది బాధ. రామాయణం అంటే ముసలాళ్ళు చదువుకుని ఒక పుణ్య గ్రంథం చదివేమా? చదవలేదే. ఆ మాట కోసం ముసలాళ్ళు మాత్రం చదివారా? వాళ్ళు ఎందుకు కూర్చుంటారంటే అక్కడ ఎక్కడ పట్టే నిద్ర అక్కడ పడుతుందని వస్తారు. తెలుసుకోండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ విషయములు వెలకుతో ఉండి చదువుకోవాలి. మొట్టమొదటి స్వప్నం మీద ఒక శాస్త్రం రాసిన వాడు ఉన్నాడు తెలుసా, ఆయన పేరు ఆత్రేయ మహర్షి. స్వప్న శాస్త్రం, డ్రీమ్ సైకాలజీ ఏమిటి, డ్రీమ్స్ బట్టి రోగాలు ఎలా డిసైడ్ చేసి రాశాడు. నేను ఆ శాస్త్రాన్ని కొంచెం ఆ మాత్రం అంటున్నాను, నాకు సమయం దృష్టిలో పెట్టుకొని. స్వప్న శాస్త్రంలో ఏం రాశాడంటే శరీరంలో ఏ రోగ లక్షణం ఉంటే ఎలాంటి కళలు వస్తాయో చెప్పాడు. కళలు బట్టి రోగాలను డిసైడ్ చేయించాడు. ఇది ఆయుర్వేద ప్రకారం చెప్తారు. ఇక్కడ వాత పిత్త కఫతత్వాల్లో వైషమ్యాలు ఏర్పడితే రోగాలు వస్తాయి. ఏ తత్వం ప్రకోపిస్తే ఎలాంటి కళలు వస్తాయో లిస్టు రాసింది మహానుభావుడు. కానీ ప్రతి కళ ఇది నిజమేనంటారా అని అనడం కాదు, అది ఏ రోగం వల్ల కలుస్తుందో కూడా చెప్పగలరు. చూసారా, ఇప్పుడు కొంచెం రోగాలు బట్టి మన కళలు బట్టి రోగాలు నిర్ధారించడంలో కొంత హోమియోపతి చాలా కృషి చేస్తుంది. హోమియోపతి ఆయుర్వేదం ఒకే థాట్ నుంచి వచ్చింది, ఇది గొప్ప విషయం. కానీ కళలలో అదొకటి రాస్తారు, రోగాలు చెప్తుంది. మరికొన్ని కళలు ఏం చెప్తాయంటే మన అంతశ్చేతనలో సబ్కాన్షియస్లో మనకు తెలియకుండా దాని భయాలు భావాలు కళలకు వస్తాయి. ఇది కూడా రాశాడు ఆత్రేయుడు. ఇది ఒక్కడే చెప్పాడు ఫ్రాయిడ్, కానీ అది కూడా చెప్పాడు ఆత్రేయ మహర్షి. రోగాలు చెప్పాడు. మూడవది ఏం చెప్తున్నా అంటే రాబోయే కొన్నిటి సూచించే కళలు వస్తాయి. అవేమిటి, ఆ కళలు ఎలా ఉంటాయో లిస్ట్ ఇచ్చాడు. మనం కన్ఫ్యూజ్ కాక్కర్లేదు, అది కూడా శాస్త్రంగా రాశాడు. ఇంకో మాట చెప్తాడు, అప్పుడే పుట్టిన పసిపిల్లలు శైశవ దశలు రోజులు వాళ్ళు కూడా నిద్రపోతూ నవ్వుతూ ఉంటారు, ఏడుస్తుంటారు కళ్ళలోనే. వాళ్ళకేం కళ్ళు వస్తాయంటే ఇదివరకు జన్మల వాసన కళ్ళలోకి వస్తాయి. ఇంకా వాడికి ఇప్పుడు ఈ బాడీలోకి వచ్చాడు కానీ బాడీ నేనని వాడికి సెట్ అవ్వడానికి 2 ఏళ్ళు పడుతుంది పసిపిల్లలు. కానీ ఆ సమయంలో వాడికి ఇదివరకటి జన్మల అనుభవాలు కళల్లోకి వస్తుంటాయి. అది అవసాన దశలో వృద్ధాప్యంలో చివరి దశలో కొన్ని కళ్ళు వస్తాయి. అవి తర్వాత జన్మల్లో రాబోయే వాటి వాసన. ఇప్పుడు ఈ విషయం పద్మపురాణంలో ఉంది. దీన్ని బట్టి మన పురాణాలు పరిశోధించి పట్టుకోవాలి. కానీ పురాణాలు కిక్కుడు పురాణాలు అంటారు. ఏ పురాణం మనం జాగ్రత్తగా చదివేమండి, ఎంత శాస్త్రం ఉందో మొత్తానికి. అందుకు రామాయణం లాంటి గ్రంథాల్లో కొన్ని స్వప్నాలు వాటి లక్షణాలు కనబడతాయి. ఇక్కడ ఈ స్వప్న శాస్త్రం యొక్క అంశాలు చాలా గోచరిస్తే క్లుప్తంగా మనం ఈ స్వప్నం, ఈమె పేరు త్రిజట, ఈ పెద్దావిడ. ఈ త్రిజట స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర తత్వం దాగి ఉంది అంటారు రహస్యవేత్త. త్రిజట, త్రిపద, గాయత్రి, ఏవో రహస్యాలు ఉన్నాయని మొత్తానికి. త్రిజట కూడా వైదిక నామం. అలాంటి ఆమెకు వచ్చిన కళలో చెప్తోంది, నాకు వచ్చిన కళ విశేషంగా కాలే అంటే ఇప్పుడే తెల్లవారుజాము అయిపోయింది, తెల్లవారు ఇంకా సూర్యోదయం ముందు వచ్చిన కళ కనుక జరిగే అవకాశం ఎక్కువ సమయం బట్టి. అది ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంస్థితం. ఆ కళ ఎలా కనబడిందంటే దంతములతో, ఏనుగు దంతములతో చేసినటువంటి ఒక పల్లకి. ఆ పల్లకీపై తెల్లని వస్త్రములు ధరించి అలంకృతమైన రాముడు కనబడ్డాడు. ఆ పల్లకి గగన మార్గంలో వెళుతుంది. క్రమంగా ఆ పల్లకి కాస్త ఏనుగుగా మారింది. ఆ ఏనుగు మీద రాముడు ఉన్నాడు. తెల్లని ఏనుగు మీద రాముడు కనబడ్డాడు. అంటే కళలో అలా వెంటనే ఒక డిజాల్వ్ అయ్యి ఇప్పుడు కనబడడం ఉంటూ ఉంటుంది. ఏనుగు మీద వెళుతున్న రాముడు గగన మార్గంలో వెళుతూ ఉంటే ఒక సముద్ర మధ్యంలో ఒక పర్వతం, తెల్లని కొండ,
ఆ కొండ మీద సీతమ్మ ఉన్నది. రాముడు ఏనుగు మీద అలా వస్తూ తన చెయ్యి చాచ ఆమెను తీసుకుని తన ఏనుగుపై ఎక్కించుకున్నాడు. ఆ ఏనుగు వెళుతుంది అలాగా. ఆ వెళుతూ ఉండగా సీతమ్మ రాముని యొక్క అంకములందు కూర్చున్నది. ఆ పైన సూర్యచంద్రులు ఇద్దరు ఒకేసారి కనబడ్డారు ఆకాశంలో. ఈ కూర్చున్న సీతమ్మ కాస్త అలా లేచి ఆ సూర్యచంద్రుడు చేత్తో తుడుస్తూ ఉండడం నాకు కనబడింది. అందమైన మాట.